రాజమహేంద్రవరం పట్టణ రజక సంఘం ఫంక్షన్ హాల్లో అఖిల భారత రైతు కూలీ సంఘం 9వ జిల్లా మహాసభ జరిగింది. సంఘం జిల్లా అధ్యక్షులు జె సత్యబాబు సంఘం జెండా ఎగురవేశారు. సంఘం నాయకులు జె సత్యబాబు, పి బుజ్జిరెడ్డి, పండేట్లో సోమన్న, గంటా బాలరాజు అధ్యక్షతన మహాసభ ప్రారంభమైంది. సంఘం జిల్లా కార్యదర్శి పి వెంకటనాయుడు ఉద్యమాల్లో అమరులైన అమరులకు సంతాప తీర్మాన్ని ప్రవేశపెట్టారు. సభ 2 నిమిషాల పాటు సంతాపాన్ని పాటించింది. ఈ సభకు ముఖ్య వక్తగా హాజరైన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ప్రభాకర్ రెడ్డి, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం దుర్గా ప్రసాద్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, రాష్ట్ర పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ నాయకులు పాల్గొని ప్రసంగించారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? నరేంద్ర మోడీ ఏ చట్టం చేస్తే పార్లమెంటులో దానికి ఓటు వేస్తా ఉన్నారు. అసలు ఖండించరు కూడా ఖండించవచ్చు, బలపరుస్తూనే ఉన్నారు ఏకపక్షంగా. ఎందుకని నరేంద్ర మోడీ చట్టాలు ఏం తయారు చేస్తే దానికి ఎందుకు బిల్లులు ప్రవేశపెడితే మీరు సపోర్ట్ చేస్తా ఉన్నారు? ఏం ఆశించి మీరు చేస్తా ఉన్నారు? వీళ్ళ లక్ష్యం ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, సంక్షేమానికి, లేదా ఇచ్చినటువంటి రైతాంగానికి, లేదా ఇక్కడ అన్ని ప్రాంతంలో గిరిజనులకి అవసరం ఏమైనా ప్రణాళికలు రూపొందించారా? ఏమి లేదు. నరేంద్ర మోడీ చట్టాలు తెలియని ఓటే. నిన్నగాక మనకు ఢిల్లీలో విద్యార్థులు, యువకులు జంతర్ మంతర్ దగ్గర ఉద్యమాలు చేస్తూ ఉంటే చంద్రబాబు అదే రోజే ఢిల్లీకి పోయి 80 నుంచి కూడా ఈస్ట్ గోదావరిలో గ్రామీణ ప్రాంతాలలో, ఆదివాసీ ప్రాంతాలలో పనిచేస్తూ మన సంఘం యొక్క అభివృద్ధి కోసం మన సంఘం నాయకత్వంలో అనేక ఆదివాసీ ఉద్యమాలని, రైతాంగ ఉద్యమాన్ని నిర్మించడానికి కృషి చేస్తూ మళ్ళీటువంటి అనేక మంది అమరవీరులను స్మరిస్తున్నాం. ఇవాళ దేశమంతా అల్లకల్లోలంగా ఉంది అనే విషయాలు చూస్తున్నాం. దేశమంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. ఈ అల్లకల్లోలానికి బాధ్యులెవరు? నరేంద్ర మోడీ అండ్ కూటమి. రాష్ట్రంలో అయితే నారా చంద్రబాబు నాయుడు అండ్ కూటమి. ఇట్లా ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, మహిళా వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక, ఆదివాసీ వ్యతిరేక, దళిత వ్యతిరేక విధానాలు అమలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం మీరంతా ఈ సభలో నిర్వహించుకుంటూ ఉన్నారు. ఈరోజు దేశం, కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ దేశాన్ని నెట్టేట ముంచింది, దగా చేసింది, దేశ ప్రజలని కుంభకోణాలతో ముంచింది అని అనుకుంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం కూడా అంతకంటే దుర్మార్గంగా, కాంగ్రెస్ కంటే దుర్మార్గంగా ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉంది. ముఖ్యంగా మన వ్యవసాయాన్ని దెబ్బతీయడం కోసం 3 వ్యవసాయాల చట్టాలు తీసుకొచ్చారు. వాటిల్ని రద్దు చేసుకోవడం కోసం రైతాంగం, రైతు కూలీలు సుదీర్ఘంగా ఢిల్లీ సరిహద్దుల్లో 2020 సంవత్సరం నుంచి 2021 వరకు 1 సంవత్సరం పాటు పోరాడి పార్లమెంట్లో చేసిన చట్టాలని రద్దు చేసుకున్న చరిత్ర ఈ దేశ రైతు కూలీ ఉద్యమానికి ఉందనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో చేసిన చట్టాలను వెనక్కి తీసుకోవడం అని అంటే అది ఇప్పటి వరకు చరిత్రలో జరగలేదు. చరిత్రలో జరిగిన దాన్ని ఒక రైతు కూలీ ఉద్యమం, రైతు ఉద్యమం ద్వారా మోడీ మెడలు వంచి కార్పొరేట్ అనుకూల 3 నల్ల చట్టాలని మనం రద్దు చేసుకోగలిగాం. అది ఆషామాషిగా జరిగింది కాదు. 750 మంది ప్రాణత్యాగం చేశారు, చనిపోయారు. చనిపోయిన వాళ్ళు చనిపోతూ ఉంటుంటే ప్రభుత్వ ఆంక్షలను ధిక్కరించి, ప్రభుత్వ అణిచివేతను ధిక్కరించి, ప్రభుత్వ నిర్బంధాన్ని ధిక్కరించి సాధించుకున్నారు. అక్కడ ఉద్యమకారులకి మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి చేశారు, ఇంటర్నెట్ లేకుండా చేశారు, పాస్ బాయ్ ప్రయోగించారు, బార్కెట్ ప్రయోగించారు. ఇది